హలో హలో సార్, నేను ట్రైన్ నెంబర్ 11015 గార్డ్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, ట్రైన్ గార్డ్ ఏఎల్పీ లేకుండా వెళ్తుంది సార్. వాట్? వెంటనే ఏఎల్పీని కాంటాక్ట్ చేసి ట్రైన్ ఆపండి సార్. ఎల్పీ 11015 కమాన్ లైన్. ఒక్క నిమిషం. గూడూరు గూడూరే చెప్పండి. ట్రైన్ నంబర్ 11015 DC ఎక్స్ప్రెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ట్రైన్ ఆగలేదా? అవును సార్, సిగ్నల్ వేసిన ఆగలేదు. గూడూరా? గూడూరు లూప్ లైన్ లో ఆగిన గూడ్స్ కి సిగ్నల్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. ఏ DC ఎక్స్ప్రెస్ 11015 అవుట్ ఆఫ్ కంట్రోల్. గూడూరు ఆగకుండా వచ్చేస్తుంది. ఆగలేదు. అందుకని మెయిన్ లైన్ లో సెట్ చేసి అవుటర్ లో డేంజర్ సిగ్నల్ వేయమనండి. ఓకే సార్. అవుట్ సైడ్ లో పాయింట్ మీద పంపించి డేంజర్ బోర్డు పెట్టమనండి. సార్ బండి ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది సార్. గూడూరులో కూడా ఆగలేదా? అవును సార్. హలో 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 నేను మాట్లాడుతున్నాను సార్. మాట్లాడేవాడయ్యా. హలో ఎస్ సార్. ఎస్ సార్ ఓడురా. హలో హలో సార్ ఏంటి? DC ఎక్స్ప్రెస్ గూడూరు ఓడూరు ఏ స్టేషన్ లో ఆగకుండా వెళ్ళిపోతుంది సార్. అవునా? ఏమైంటుంది? ఏంటి సార్, కొంచెం కూడా టెన్షన్ లేదా మీకు? నాకెందుకయ్యా టెన్షను? ట్రైన్లో ఉన్నవాళ్ళు టెన్షన్ పడాలి. ఇలాంటి టైంలోనే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఆల్ స్టేషన్స్ ప్లీజ్ నోట్ డౌన్. ట్రైన్ నెంబర్ 11015 DC ఎక్స్ప్రెస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అన్ని స్టేషన్స్లో మిడ్ లైన్లో ఆగే ట్రైన్స్ అన్నిటినీ లూప్ లైన్లోకి మళ్లించండి. మెయిన్ లైన్లో పాయింట్ సెట్ చేసి DC ఎక్స్ప్రెస్కి లైన్ క్లియర్ చేయండి. గార్డ్ ఎల్పీని ఎవరైనా కాంటాక్ట్ చేశారా సార్? DC ఎక్స్ప్రెస్ గార్డ్ గూడూరు స్టేషన్ మాస్టర్ తో మాట్లాడారు సార్. ఏం చెప్పారు? గూడూరు స్టేషన్ కి ముందు పొద్దున్న ట్రైన్ పశువుల్ని గుద్దేసింది సార్. అందుకే అక్కడ ట్రైన్ ఆగింది. ఎల్పీకి ఏఎల్పీకి ఏదో గొడవట. అందులో ఏఎల్పీ గార్డు మిస్ అయ్యారు. ఎన్నిసార్లు ప్రయత్నించాం కానీ ఎల్పీ ఫోన్ తీయడం లేదు. టీపీసీ కన్ఫర్మ్ చేసి పవర్ కట్ చేయమని చెప్పి ట్రైన్ ఆపండి. సారీ సార్, ఇట్స్ ఎ డీజిల్ లోకో. డీజిల్ జాక్, డీజిల్ లోకో అంటే అందులో విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఉంటుంది. ఎవ్రీ 60 seconds హారన్ మోగకపోయినా ఏ ఆపరేషన్ జరగకపోయినా ఆటోమేటిక్ గా ట్రైన్ ఆగిపోతుంది కదా. ఇట్స్ నాట్ ఏ మోడిఫైడ్ లోకో సార్. చూడండి, గూడూరు నుంచి సెంట్రల్ వరకు ఉన్న అన్ని మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ షట్ డౌన్ చేయండి. అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ ని అలర్ట్ చేయండి. అలాగే ప్రతి ఏరియాలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్స్ కి ఫైర్ స్టేషన్స్ కి అన్నిటికీ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. జాక్ సార్, ఈ విషయాన్ని ముఖ్యంగా మీడియాకి తెలియకుండా చూసుకోండి. ఓకే? ఎంత పెద్ద ట్రైన్ మ్యాటర్ ఎస్, మీడియాకి తెలియకుండా. ఆఫ్ కోర్స్. నువ్వు DRM చూసుకుంటాను సార్. DC ఎక్స్ప్రెస్ టీటీ లైన్ లో ఉన్నా. ఇవ్వండి. హలో హలో హలో, డిఆర్ఎం మాట్లాడుతున్నాను సార్. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్, గూడూరుకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వచ్చింది. ఎల్పీ దేవరాజన్ కాంటాక్ట్ చేశారా? సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు సార్. సరే, ఎమర్జెన్సీ చైన్ పుల్ చేశారా? చైన్ కూడా పుల్ చేసి చూశాను సార్. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? సార్, పశువులు కొద్ది యాక్సిడెంట్ అయింది కదా, ఆ తర్వాత బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయకుండా వదిలేశారు అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నాను కాదు, బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయలేదన్నమాట. యాక్సిడెంట్ తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయగానే ఎల్పీ అండ్ కార్డు ప్రెజర్ గాస్ ని సరిగ్గా చెక్ చేస్తుంటే చైన్ లాగానే ట్రైన్ ఆగి ఉండాలి కదా. సార్, మీరు చెప్పేదంతా కరెక్టే సార్, కానీ మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? సార్, ట్రైన్ స్పీడ్ కూడా అబ్నార్మల్ గా ఉంది సార్. ప్యాసింజర్స్ అంతా భయపడుతున్నారు సార్. ఓకే, మీరు ప్యాసింజర్స్ భయపడకుండా కంఫర్ట్ గా చూసుకోండి. సార్, భయంగా ఉంది సార్. భయపడకండి, మేము ఉన్నాం. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. తప్పకుండా చెప్తాం సార్. ఓకే సార్. చెప్తారుగా? కన్ఫర్మ్ గా సార్. కన్ఫర్మ్ సార్. సార్, భర్త కన్ఫర్మ్ అయినట్టుగా ఉంది. ఏంటి సార్? భర్త గురించి మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడుతున్నాం.
భర్తలన్నీ పై వాళ్ళే లాగేస్తున్నారా? లాగుతున్నట్టే ఉంది. ఏంటి సార్? లాగుతూనే ఉన్నారు. చెన్నై వెళ్ళే లోపల కన్ఫర్మ్ అవుతుంది. చెన్నై పోయేలోపు కన్ఫర్మ్ అవుతుందిగా. పోవటం కన్ఫర్మ్. ఏంటి సార్? చెన్నై పోయేలోపు కన్ఫర్మ్ అవుతుంది అంటున్నా. కొంచెం స్పీడ్గా కన్ఫర్మ్ చేయండి సార్. స్పీడ్గానేగా, ట్రైనే కన్ఫర్మ్ చేస్తుంది. పశువులు గుద్దినప్పుడు కొమ్ములు లోపలికి వెళ్ళి వాల్స్ కొట్టుకుని దెబ్బతినుంటాయి. వాళ్ళు ఏమది చెక్ చేయకుండా ట్రైన్ స్టార్ట్ చేసి ఉంటారు. అదే ఇప్పుడు సమస్య. సో యూ సే దిస్ స్టోరీ ఇస్ నెయిల్డ్ అప్. ఆఫ్ కోర్స్ బ్రేక్ కంటిన్యూటీ చెక్ చేయలేదు. బ్రేక్ పడక ట్రైన్ ఆగలేదు. స్పష్టంగా తెలుస్తుంది కదా జాక్. మీరు చెప్పేది డ్రైవర్ లేని ట్రైన్కి అయితే ఓకే సార్, కానీ ఈ ట్రైన్లో ఎల్పీలు ఉన్నారు, పక్కనే సేఫ్టీ వాల్వ్ ఉంది. ప్రెషర్ రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా ట్రైన్ ఆగుతుంది. అయితే ఆ పని ఆయన చేయటం లేదు. అక్కడ ఏదో జరుగుతుంది సార్. విషయం కన్ఫర్మ్ చేద్దాం. సార్ ఎంతసేపు మాట్లాడినా ట్రైన్ ఆపరా? గవర్నమెంట్ అంటే నిదానంగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు. బీ సీరియస్. సీరియస్ అవుతుంది. ఆర్పీఎఫ్ పోలీసుని షూట్ చేసి మనం ఇంకా ట్రైన్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ట్రైన్ పైకి ఎక్కి ఎస్కేప్ అవుతే మంచిది. సార్ 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 ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద జనానికి భద్రత అనేది ఉండటం లేదు. పోలీసులకి ఇలా జరిగిందంటే దీన్ని ఎలా ఆపగలరు సార్? మాయా, నేను చెప్పేది వినిపిస్తోందా? ఇప్పుడు మేము తడా రైల్వే స్టేషన్ లో నించోనున్నాం. కొంతసేపటికి ముందు ఇక్కడ ఆగాల్సిన డీసీ ఎక్స్ప్రెస్ ఆగకుండా వెళ్ళిపోయింది. అది మాత్రమే కాకుండా అందులోంచి ఒక ఆర్పీఎఫ్ ని షూట్ చేసి బయటికి తోసేశారు. అందుకని ఏరియా మొత్తం కొంచెం టెన్షన్ గా ఉంది మాయా. తర్వాత ముఖ్యంగా ఈ ట్రైన్ లోనే కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రంగారావు గారు ప్రయాణిస్తున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేయడానికే టెర్రరిస్టులు ఈ పని చేసి ఉంటారని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగా, సరే, ఓకే ఓకే రా, రైట్ రా, విల్ డూ ఇట్ షూర్. కిడ్నాప్ చేయబడిన డీసీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి రంగారావు గారు నెల్లూరు జిల్లా వేనాడు అనే గ్రామంలో జన్మించారు. ఆ కుగ్రామంలో పాఠశాల లేనందువల్ల రోజు 12 కిలోమీటర్లు నడిచి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం కోసం రైలు రోకోలో పాల్గొన్నారు. అందులో మాత్రమే కాక అదే నేను ఇంకా పాత పద్మ మ్యాటర్ అనుకుంటా. ఇంజిన్ దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని జూమ్ చేయి. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఒక మహిళా టెర్రరిస్ట్ నాయకత్వంలో కిడ్నాప్ చేయబడిందని సమాచారం అందింది. రైలు పైన 6 టెర్రరిస్టులు ఉన్నప్పటికీ రైల్లో ఇంకా ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు ఈ దేశంలో రోజు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్యలకు కారణం ఏంటి? వీటిని అడ్డుకోగలమా, అడ్డుకోలేమా? దాని గురించి చర్చించడానికి మన స్టూడియోకి కొందరు ప్రముఖులు వచ్చారు. ముందుగా జన సందేశం పార్టీ తరఫున శ్రీ సదాశివరావు గారు, ఆంధ్రనాడు పార్టీ తరఫున శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, ప్రతిపక్ష జాకాపా ఎమ్మెల్యే శ్రీ గంగరాజు గారు, మరియు సమాజ సేవకులు, మానసిక వైద్యులు డాక్టర్ ఎడ్వర్డ్ గారు. నా మొదటి ప్రశ్నని డాక్టర్ మీతో మొదలు పెడుతున్నాను. డాక్టర్, ఈ రైలు ఒక మహిళా టెర్రరిస్ట్ చేత కిడ్నాప్ చేయబడింది. ఒక అమ్మాయి ఇంత పెద్ద విషయాన్ని హ్యాండిల్ చేయగలిగిందంటే ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలాంటిదై ఉండొచ్చు? యాజ్ ఎ సైకాట్రిస్ట్ మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి డాక్టర్. టీవీలో ఆ అమ్మాయిని చూసినప్పుడు మెంటల్గా కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. ఆ అమ్మాయి కూర్చున్న పొజిషను, భయంతో వణుకుతూ కమ్మీలు పట్టుకున్న విధానం, తన ఫేస్లో ఉన్న టెన్షన్ని చూస్తే షీ నీడ్స్ సమ్ సెక్యూరిటీ, ఐ థింక్ సో. నా ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి టెర్రరిస్ట్ అనిపించడం లేదు. మెంటల్గా ఎఫెక్ట్ అయిన అమ్మాయిలా ఉంది. ఏం సార్, టెర్రరిస్టులు అంటే కోటు సూటు వేసుకుని నీట్ గా వస్తారా? ఇలాంటి లేడీ టెర్రరిస్టులు బాంబులు పెడతారంటే నమ్మలేక. మిస్టర్ ప్రతాప్ రెడ్డి, మీరు మధ్యలో మాట్లాడకండి. మీకు టైం ఇస్తాం, అప్పుడు చెప్పండి. మొత్తం దేశం అంతా మనల్ని చూస్తుంది. మీరు చెప్పండి డాక్టర్. ఏం లేదు, ఆ అమ్మాయి నడవడికను బట్టి చూస్తే ఆ అమ్మాయి ఒక టెర్రరిస్ట్ లా కనిపించలేదు. మెంటల్గా ఎఫెక్ట్ అయిన అమ్మాయి. మీడియా మొత్తం ఆ మహిళకు టెర్రరిస్ట్ అని ఫోకస్ చేసేటప్పుడు ఆ మహిళ టెర్రరిస్ట్ కాదు, ఆ మహిళ మానసిక రోగి అని డాక్టర్ ఒక కొత్త కోణంలో చెప్తున్నారు. రే, ఈ అమ్మాయి టచ్ అప్ గర్ల్ టెర్రరిస్ట్ అంటారేంటి? రే, అది ట్రైన్లో ఉన్న మనకి తెలుసు, బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మామ, ఈ మ్యాటర్ మన బలికి తెలుసా? ఏమో రే. వాడికి ఫోన్ చేయరా. రే, రింగ్ అవుతుందా లేదా ఏంటి? ఇలా ఎవరా ఇటు?
ఒకవేళ తను వెతుకుంటూ వెళ్ళాడా ఫోన్ తీయట్లా? సార్ జస్ట్ ఎంటరింగ్ ద హెడ్ క్వార్టర్స్. డిఆర్ఎంతో మాట్లాడి అల్ అప్డేట్ యూ. షూర్ సార్. షూట్ చేయబడిన ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణు గారు ప్రకాశం DRM? జిల్లాలోని కందుకూరు గ్రామానికి చెందిన Yes, I'm Sultan, DIG Railway Protection Force. I am Krishnamurthy. I think you must be well aware of the situation. Of course. Good. I want the entire details of DC Express. Pardon? I want the passenger name list. ముఖ్యంగా LP, ALP full details. Got it? Make it fast. Clear? You. ఇస్తాను సార్. స్వామినాథం. జాక్, ఇవాళే ఆ ట్రైన్ ని ఆపాలి. ఆపుదాం సార్. సార్ కంట్రోల్ రూమ్ లోకి పోలీసులు దూరారేంటి? ఇక మీద ఇది పేరుకే కంట్రోల్ రూమ్, టోటల్ కంట్రోల్ వాళ్ళ వైపుకి వెళ్ళిపోయింది. హలో, ట్రైన్ 120 కిలోమీటర్ స్పీడ్ లో వస్తుంది. ఏంటి నాటకాలు? నాటకాలు ఆడడానికి నేను రంగు వేసుకుంది రంగు వచ్చే రాజకీయ నాయకుడు. దింపడం గురించి తర్వాత చెప్పేది వినండి, లేదా ట్రాక్ మారి అరుచుకోండి. ట్రాక్ మారడం గురించి నాకు చెప్తుండా? ఒక గవర్నమెంట్ మారే తెలికి ఎన్ని ట్రాక్లు మారుతాం తెలుసా? ఒక ట్రాక్ లోకి వెళ్తా ఇంకో ట్రాక్ లో గెంతుతాం, గెంతిన ట్రాక్ లోంచి ఇంకో ట్రాక్ లోకి జంప్ చేస్తాం. అదే ట్రాక్ వేసుకుని మేమంతా తిరుగుతాం. మధ్యలో నీ ట్రాక్ ఏందా? సారీ అన్న. సార్ బండి దూసుకొస్తుంది సార్. ఏందయ్యా దూసుకొచ్చేదే? ఇక్కడ మా నాయకుడికి ఏమవుతుందని భయపడి సత్తా ఉంటే దమ్ముంటే రైలు మా మేం చల్లమని చెప్పు. రే ఎత్తబాక, మన నాయకుడు దిగినాకే ఈ టవల్ భుజానికి ట్రైన్ నడిపేది డ్రైవర్ కాదు, టెర్రరిస్టులు నడుపుతున్నారు. సార్ వాళ్ళ పేరుకే టెర్రరిస్టులు, మై గారు పేరు మోసిన టెర్రరిస్టు. ప్రజలకు టెర్రర్. దింపాలి దింపాలి. సార్ రండి సార్ వెళదాం. ఏయ్, ట్రైన్ గుద్దితే చట్నీ అవుతారు. ఎందులే ఇవాళకి టీవీ వాళ్ళు రాబడలే, ఒక్కేదో రాలేదేంది? కాల్ చేస్తున్నాం కదా, అందుకే చూపించట్లేదు. చూపించారంట, ఇప్పుడు చూపిస్తారు చూడు. ఇలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు సార్. అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంబులెన్స్ కైనా ఫోన్ చేయండి. అంబులెన్స్ దేనికి సార్? చావగానే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఈడ్చికెళ్ళిపోతారు. సార్ ట్రైన్ వస్తుంది. తప్పండి తప్పండి, అందరూ వెనక వెళ్ళండి. ఎరా వచ్చేది ట్రైనే కదా? ఎరా ఎవరు నడిపినా జనం ఉంటే ఆరణ కొట్టాలి కదా, కొట్టకుండా వస్తుంది గుర్తు వస్తుందంట. అన్నా నిన్ను చూసి భయపడినట్టున్నాడన్నా, అందుకే హారన్ మోగించట్లేదు. అన్నా స్పీడ్గానే వస్తుందన్నా. నమ్మన్రా, ఎందుకు మోసం చేసావురా? ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీ వల్లే ఇదంతా జరిగింది. పడుకోవే. పాడమంటావా? నువ్వెంత అడిగినా ఇక మీదట నీకోసమే పాడను. పడుకోవే. ఇలాంటప్పుడు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు? నీకెంత షూట్ చేయబోతున్నారే? షూట్ చేస్తావా? చేయి. అయ్యో, ఇందులో నేను మాట్లాడేది వినపడుతుంది. ఇదిగో పట్టుకో, తీసుకొని మాట్లాడు. కొడుతున్నావు కదా నన్ను. మాట్లాడు, నేను చెప్పేది వినపడుతోందా? పిచ్చిదు, నిన్ను షూట్ చేయబోతున్నారే. సార్ షూట్ చేయకండి, షూట్ చేయకండి సార్, షూట్ చేయకండి. నీకేం కాలేదుగా? వాకీ టాకీ తీసుకోవే, వాకీ టాకీ తీసుకో.
జాగ్రత్తగా వెళ్ళు. నీకేం కాలేదుగా? నాకేం కాలా. నన్నెందుకు కాలుస్తున్నారా? నిన్ను టెర్రరిస్ట్ అనుకుంటున్నారే. నేను టెర్రరిస్టా? వాళ్ళకేమైనా పిచ్చా? వాళ్ళకి పిచ్చే. స్నైపర్స్ షూట్ చేసింది టెర్రరిస్టుల్ని కాదు, డీజిల్ లోకోలో రైట్ హ్యాండ్ కార్నర్లో ఉన్న సేఫ్టీ బ్రేక్ స్విచ్ని. దానికి బుల్లెట్ తగిలితే స్విచ్ ఆన్ అయ్యి డీజిల్ ట్యాంక్ సేఫ్టీ వాల్వ్ ఓపెన్ అయ్యి ఉండేది. డీజిల్ అంతా కారిపోయి ట్రైన్ ఆగిపోయేది. అప్పుడు వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఈజీగా ఉండేది. దట్ వాజ్ అవర్ ప్లాన్. ఐ కెన్ అష్యూర్ యూ, అవర్ స్నైపర్స్ ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్. వాళ్ళు తలుచుకుంటే టెర్రరిస్ట్ని సింగిల్ షాట్ లో షూట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ సార్, అలా అయితే బ్రేక్ స్విచ్ ని కరెక్ట్ గా షూట్ చేసి ఉండొచ్చుగా. See, try to understand. It was a fast moving train. The target was very small. అంతేకాకుండా అమ్మాయి అటు ఇటు మూవ్ అవుతోంది. It was a very big disturbance for us. That's why. Any more questions? 2 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వండి. తీసుకో. ఎంత? డబ్బు వద్దండి. ఏంటి? వద్దంటున్నానుగా, వెళ్ళండి. రేయ్ ఎవడా బుసమ్మని అలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు? ప్రాణాలతో ఊరికి వెళ్తామో లేదో తెలియదు. డబ్బు ఏమన్నా మూట కట్టుకుని వెళ్తారా? కానీ ఒకటి సార్, చెప్పినట్టుగానే అంతు చూశారు. ఎవరంతు? ట్రైన్దే. ఎవరు? మీరే. తమాషకు కూడా అలా మాట్లాడుతురా? సార్, బల్లి శివాజీ మీ అసిస్టెంట్. తనే మెయిన్ టెర్రరిస్ట్ అని అన్ని ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఉందే, వాళ్ళు ఎవరు? ఇద్దరు కలిసి ట్రైన్ కిడ్నాప్ చేశారంట. మీరు కెప్టెన్ అయినా టెర్రరిస్ట్ గ్రూప్ ని చక్కగా రన్ చేస్తున్నారు. ఏంట్రా టెర్రరిస్ట్ గ్రూప్ అంటూ అది ఇది అంటున్నావు? అయితే మన సార్ ని హీరోయిన్ ని అందరినీ లోపలేస్తారా? కన్ఫర్మ్ గా. శ్రీష కూడానా? అవును, బాంబేలో దావుతో లింక్ లో ఉన్న హీరోయిన్స్ ని అరెస్ట్ చేశారుగా. అవును. అలాగే ఈ హీరోయిన్ మీ లింక్ లో ఉంది కదా. నా లింక్ లోనా? ఇంకే కట్లెట్ లో బాణం వేసి వదిలేరుగా. ఓ ప్రేమ బాణం వదిలేరా? అయ్యో రామా, రామా కాదు ప్రేమ. కట్లెట్లు ఇవ్వడం కుట్ర అవుతుందిరా? కుట్రే. కొన్నేళ్లకు ముందు మన ఊళ్ళో ఓ నాయకుడిని హత్య చేశారుగా. హత్య చేసిన వాడికి టీ సప్లై చేసిన వాడిని, బ్యాటరీ సప్లై చేసిన వాడిని, సైకిల్ ఎట్టుకోవడానికి చోటిచ్చిన వాడిని, వాళ్ళనే 20 ఏళ్లకు పైగా జైల్లో పెట్టారు. వాళ్ళకే అలాంటి పరిస్థితి వస్తే మొత్తం ట్రైన్లో ఉన్న జనాలందరినీ బాంబులు పెట్టి చంపాలనుకున్నారుగా. ఇక మీ పరిస్థితి ఏంటో. 30-40 ఏళ్ళు లోపలేస్తారు. టికెట్ అక్కడే అవుట్ అవుతుంది. చిచి, అన్నేళ్ళు పెట్టరురా. వచ్చే బర్త్డేకి ఉదయాన్నే ఉరి తీస్తారు. ఎవరి బర్త్డేకి? మీ బర్త్డేకే. భయపెట్టకండ్రా. భయపెట్టడం లేదు సార్, రెడీగా ఉండమంటున్నా. కాసేపట్లో ఎలాగ మనల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ, కేసు, ఇన్వెస్టిగేషను, అది ఇది అని చెప్పి టార్చర్ పెడతారు. మేమంటే పర్లేదు, ఏదో బచ్చేగాళ్ళు టప్ మన కట్రాయర్లతో ఎక్కడైనా కూర్చుంటాం. కానీ మీ గురించి ఆలోచిస్తేనే కడుపు తరుక్కుపోతుంది. కట్రాయర్ వేసుకోరు, లంగోటా కట్టుకోరు. ఐసు మీద కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు లాఠీతో ఎరగదేస్తుంటే మొత్తం కడుపులో ఉన్నదంతా బయటికి చిచి. చూడరా, లోపల ఉన్న టెర్రరిస్ట్ బయటికి ఎలా వచ్చాడా? ఇప్పటికి నీకు అర్థమైందా? ఇన్ని రోజులు కమెడియన్ గా నటించారు. రేయ్ ఎవడ్రా కమెడియన్ గా నటిస్తున్నది? ఒరిజినల్ టెర్రరిస్ట్ రా. ఐఎస్ఐఎస్, హమాస్, ఆఫ్ఘాన్, ఉల్ఫా ఇలా లోకాన్నే బెదిరిస్తున్న టెర్రరిస్టులందరికీ సౌత్ ఇండియన్ చీఫ్ రా నేను. వస్తుందిగా భయం, వస్తుందిగా. నన్నే భయపెడతారా? నాగపూర్లో వచ్చాయే అవి పచారీ సామాన్లు అనుకున్నారా? టైం బాంబులు సెట్ చేసే ఆర్టీఎక్స్ మొత్తం ట్రైన్ అంతా ఫిక్స్ చేశాను. హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క పెట్టె పేలిపోతుంది. 2 కిలోమీటర్ల అంతా పడుతుంది. దాని నుంచి కూడా మీరు తప్పించుకున్నారంటే ఉందిరా నా దగ్గర AK-57. దాంతో మిమ్మల్ని ఎందుకే ఇంత సైలెంట్ అయ్యారా? ఏంట్రా చెప్పండి. వన్ మినిట్ ఇస్తున్నా సార్. నిజం టీవీ నుండి లైవ్ లో ఉన్నారు. హలో మినిస్టర్ గారు నమస్కారం. నమస్కారం. ఆ ప్రేక్షకులారా, డీసీ ఎక్స్ప్రెస్ వచ్చే సెంట్రల్ మినిస్టర్ రంగారావు గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏందబ్బాయా నాకు ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతుంటావా? మినిస్టర్ గారు, టెర్రరిస్టులు మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? కిడ్నాప్ ఎక్స్పీరియన్స్ లవ్ ఎక్స్పీరియన్స్ లాగా అడుగుతున్నాడు. అవునా సార్? బాగుంది అబ్బాయా, చాలా బాగుంది. మినిస్టర్ సార్, టెర్రరిస్టులు ఎవరైనా మేము వచ్చి కలిసారా? అలా వచ్చి కలిసినప్పుడు మీ మధ్య రహస్య మంత్రాలు ఏమైనా జరిగాయా సార్? ఆ మంత్రాల గురించి వివరంగా చెప్పండి సార్, మా ప్రేక్షకులు ఆనందిస్తారు. అట్ట ఎవరు నన్ను కలుసుకోవాలా? ఎట్లాంటి కబురు చెప్పలా?
ఎవరు రాలేదా? మరి మీరైనా టెర్రరిస్ట్లకి ఏదైనా చెప్పండి. గోపాల్ టెర్రరిస్టుల నుంచి చెప్తే వింటారా? ఖచ్చితంగా వినరు సార్. నీకు తెలుస్తూ ఉండదు అబ్బాయ. టెర్రరిస్టులతో నేను విషయం చెప్పదలుచుకోండా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు అన్ని ప్రజలే. ఈ ట్రైన్లో 700 మంది వస్తుంటారు. వాళ్ళ కోసం నన్ను పణంగా పెట్టండి, కానీ ఈ ట్రైన్లో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. దానికి బదులు నా ప్రాణాలు తీసుకోండి. నిజంగానే ప్రాణాలు ఇస్తారా సార్? వణకం సార్. మీ దగ్గర అమ్మాయి ఎంతకాలంగా పనిచేస్తోంది? சார் அந்த பொண்ணை வேலைக்கு கொண்டு வந்தது தோ இந்த ஆளு. வா வா இந்த ஆள் தான். హలో, ఆ అమ్మాయి మీకేమవుతుంది? నా మేనకోడలు, మై సిస్టర్స్ సన్ డాటర్. సార్ షీఈ్ ఇన్నోసెంట్ సార్. అది మేం డిసైడ్ చేయాలి. సార్ నేను ఇన్నోసెంటే సార్. ఏయ్, இந்த ஆளு ஒரு பொம்பளை பொறுக்கி சார். 1ஆம் நம்பர் பொம்பளை பொறுக்கி. இந்த ஆளு பேச்சனா హలో, స్టాప్ ఇట్. ఈ 6 months లోపు ఆ అమ్మాయి సందేహం కలిగేలా ఎవరితోనైనా మాట్లాడిందా, లేక ఆ అమ్మాయితో ఎవరైనా మాట్లాడారా? சார் இந்த ஆளுடைய அசிஸ்டன்ட் பல்லி சிவாஜி அடிக்கடி எங்க குப்பைக்கு வருவான். அவனோட இவளும் போவான். அவங்க 2 பேரும் பேசுறது நான் நிறைய தடவை பார்த்திருக்கேன். బల్లి శివాజీనా? ஆமா சார், இந்த ஆளு అసిస్టెంట్ தான். సార్ తెల్లవారుజామున 4:30 అయింటుంది సార్. ఈయన ఆ అమ్మాయితో ముసుగేసుకుని ఏదో రహస్యంగా మాట్లాడాడు సార్. ఏం మాట్లాడేవరా? సార్ ఆ అమ్మాయి బల్లి. నేను విన్నాను సార్. మొత్తం జనాల్ని ట్రైన్తో సహా బాంబులతో లేపేయడానికి ప్లాన్ వేసానని. అయ్యో వీడు కవిత్వం వెళ్ళదని కథలు చెప్తున్నాడే. అన్నావా? సార్ అన్నారు కానీ ఆ అర్థంలో అనలేదు. ఏయ్, అన్నావా లేదా? అన్నాను. కానివ్వండి. పట్టించావు కదూ, నీ ఫస్ట్ నైట్ నీ కవిత్వం విని నీ పెళ్ళ ఓల్డ్ లవర్తో లేచిపోతుందిరా. அது சார் இந்த ஆளுடைய அசிஸ்டன்ட் பையனும் அந்த பொண்ணும் ட்ரெயின் மேல இருந்து இறங்கி வர்றது ஒரு 6:30 மணிக்கு நான் பார்த்தேன். ట్రైన్ పైన? ஆமா సార్ సంథింగ్ రాంగ్ సార్. ఏదో చెప్పాడు కానివ్వండి అబ్బా. 4:30కి అమ్మాయికి మెసేజ్ ఏదో చెప్పి పంపించావు. నువ్వు పక్కనే ఉండి చూసావు. తర్వాత 5 to 6:15 లోపు ఆ అమ్మాయి వాడు రూఫ్ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు 6:30కి ఈ మేడం చూశారు. 7 o'clockకి గూడూరు స్టేషన్లో బండి ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత తడని క్రాస్ చేసేటప్పుడు ఆర్పీఎఫ్ని చంపేశాడు. ఎవరు? నేను. సో 4:30 to 6:30కి పెట్టారు. వీడు మంచి రైటరే. గుండెక్కడుందిరా? గుండేగా ఇదిగో. ఏయ్ నేనవ్వా. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఎంక్వైరీ అయిపోయింది. రేయ్ ఏ సార్? ఎచ్చి రారా. నువ్వు ఇలా అడిగితే చెప్పవు. మీరు ఎలా అడిగినా చెప్పరు. టెర్రరిస్ట్ ఎడమెన్సీ. ఆ మాటకు అర్థం? తర్వాత ఏం చేయబోతున్నారు? అది మీకే తెలియాలి. మీ వాళ్ళేనా? అవును. వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? అది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. వెళ్ళి ఓపెన్ చేయి. ఊరుకోండి సార్. తప్పించుకుంటారా? నన్ను పట్టుకుంటారా సార్? వెళ్ళి ఓపెన్ చేయి. అది చాలా సేపు నుంచి చాలా మూసే ఉంది సార్. ఎంత కొట్టినా ఎవరు తీయలేదు సార్. ఓపెన్ చేయి. ఏంటి సార్ నన్ను దోచేసి మీరంతా తప్పుకున్నారు? కూర్చోండి. వాళ్ళే కదా, మీరు తెరవచ్చు కదా. చేస్తారేంటి? అయ్యా ఉన్నాడు సార్. ఒక్కొక్కరు చెప్పండి, ఏం జరిగింది? సార్ ఎవరో ఏంటో తెలియదు సార్. గుంపుగా వచ్చారు, మా నగలు డబ్బు అంతా దోచుకుపోయారు సార్. జీ హా సబ్ वो लोग हिंदी वाले ही थे. ప్యాంట్రీ డోర్ ఓపెన్ చేశారు సార్. ఏంటో కనుక్కొని చెప్తాను. ఓకే సార్. సబ్ గహనే లేకే చలే గए. ఏమైందయ్యా? అందరి దగ్గర దోచుకెళ్లారు కదా సార్, అదే ఎంక్వైరీ చేస్తాను. ఎంతమంది ఉన్నారు? సార్ అది నేను రికార్డ్ చేశాను సార్. అంటే స్నేపర్ టీం షూట్ చేసింది టెర్రరిస్టుల్ని కాదా? సో దే ఆర్ ఆల్ రాబర్స్. ఎప్పటికైనా తెలుసుకున్నారు. థ్యాంక్ గాడ్. అయితే ఆ టచ్ అప్ గర్ల్, నువ్వు, బల్లి తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి సార్. డోర్ ఓపెన్ అయి మళ్ళీ కొత్త రూట్ దొరికిందిగా. మీ కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు పెట్టండి. ఆ టచ్ అప్ గర్ల్, బల్లి శివాజీ అంటూ నా ప్రాణాలు తీయకండి సార్. నమ్మకండి సార్. ఈయన నువ్వు నోరు మీరా కొంచెం సీరియస్గా ఉండు సార్. ఆ అమ్మాయి వాడిని వెతుక్కుంటూ పొద్దున ప్యాంట్రీకి వచ్చింది సార్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్టున్నారు సార్. అది తెలుసుకోకుండా నన్ను టెర్రరిస్టు టూరిస్టు అంటారేంటి? వీడు టెర్రరిస్ట్ కాదు సార్, ఈ ప్యాంట్రీ నడుపుతున్న చవట సన్నాసి. రే ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ బల్లి ఆ అమ్మాయి టెర్రరిస్టులు కాదు సార్, కన్ఫర్మ్ గా తెలుసు. కానీ ఈ మాత్రం తమ్ముడు ఇక్కడ సార్కి అన్ని నిజాలు తెలిసిపోయి స్క్రీన్ కూడా చిరిగిపోయింది. నువ్వు చెప్పేది నమ్మడానికి సారే కాదు. ఇద్దరు డ్రామాలు ఆపకపోతే లోపల కుమ్మేస్తాను. కుమ్మేంటి సార్?
ఎక్స్ట్రా 2 బోండాలు అడిగితే ఎవడు యాదవా? ఏయ్ బుద్ధుందరికు టీటీఆర్వేనా నువ్వు? కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. భయ్యా ఎలా ఉన్నావు? ఏయ్, ఎవరది? మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడేది వినిపిస్తుంది సార్. బల్లా ఇవి బల్లి శివాజీ. ఎవరు మాట్లాడేది? బల్లి శివాజీ, నేను కెప్టెన్ అరవింద్ని. సార్ ఆ అమ్మాయి ఇంజిన్లో ఇరుక్కుపోయింది సార్. నువ్వెందుకు వెళ్ళావు? సార్ ఆ అమ్మాయి నా ప్రాణం సార్. ఏంటి ఏమంటున్నావు? హలో బల్లి శివాజీ, సార్ అది నా ప్రాణం సార్. ఏదో వచ్చేసి కాపాడండి సార్. హలో సార్ నేను చెప్పేది. హలో సార్ నేను చెప్పేది వినపడుతుందా? బల్లి శివాజీ, హలో కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హలో ఎస్ సుల్తాన్ సార్, డీసీ ఎక్స్ప్రెస్ నుంచి కెప్టెన్ అరవింద్ అట. కెప్టెన్ అరవింద్, డిఐజీ సుల్తాన్ హియర్. అరవింద్, ట్రైన్ రూఫ్ మీద 6 టెర్రరిస్టులు ఉన్నారు. ట్రైన్ లో మొత్తం ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు? కెన్ యు గివ్ మీ ఎగ్జాక్ట్ కౌంట్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ పైన ఉన్న వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు కాదు, వాళ్ళందరూ రాబర్స్. మరి ఇంజిన్ లో ఉన్న అమ్మాయికి పక్క కంపార్ట్మెంట్ లో ఉన్న అబ్బాయి ఎవరు? సార్, ఆ అబ్బాయి ఒక వెండర్ సార్. ఆ అమ్మాయి ఒక హీరోయిన్ కి టచ్అప్ గర్ల్ సార్. నా ఎంక్వైరీని బట్టి వాళ్ళిద్దరు ఇన్నోసెంట్ సార్. మిస్టర్ అరవింద్, ఏ టెర్రరిస్టు తను టెర్రరిస్ట్ గా బయటికి కనిపించు ఇన్నసెంట్ గానే బిహేవ్ చేస్తారు. ఐ హోప్ యు నో దట్. దానికి తోడు మీడియా మొత్తం వాళ్ళే టెర్రరిస్ట్ అని పెద్ద ప్రాపగండా చేస్తోంది. నువ్వు చెప్పేది నమ్మి వాళ్ళు టెర్రరిస్టులు కాదని నేను డిక్లేర్ చేయలేను. మిస్టర్ అరవింద్, యూ డూ వన్ థింగ్. నేను వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేయి. ఆ తర్వాతే వాళ్ళు ఇన్నసెంటా టెర్రరిస్టా అని నేను ఒక కన్క్లూషన్కి రాగలను. కెన్ డూ దట్? ఇస్ దట్ పాసిబుల్? నో వే సార్, ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళిద్దరి దగ్గర వాకీ టాకీలు మాత్రమే ఉన్నాయి. అవును సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వాకీ టాకీలో 7 కిలోమీటర్ల రేడియస్ వరకే మాట్లాడగలం. సార్, మీరు చెన్నైలో ఉండి వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్సే లేదు సార్. లాజికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. సార్, ఇట్స్ పాసిబుల్ సార్. హలో, ప్రాక్టికల్గా ఇది జరగదు. ష్యూర్లీ ఐ కెన్ మేక్ ఇట్ సార్. సార్ అతను ఏం చెప్పాడు సార్? ట్రైన్ టెర్రరిస్ట్ల కంట్రోల్లో లేదట. అయితే ట్రైన్లో ఏం జరుగుతుంది? సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ టోల్డ్ యు నో సార్, ఏదో జరుగుతుంది. ఆయన ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నావా? పోయా. దీంతో ఏం చేస్తున్నాడు? చపాతీ పిండి నుంచి కూడా కరెంట్ తీయచ్చా? బల్లి శివాజీ, వినపడుతుందా? సార్ వినపడుతుంది సార్. సార్, కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ వాకీ మొబైల్కి కనెక్ట్ అయింది సార్. ఈ వాకీకి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని మొబైల్కి కాల్ చేయమని వాళ్ళతో మాట్లాడాలి. వన్ సెకండ్ సార్. కెప్టెన్ అరవింద్, పుట్ హిమ్ ఆన్ స్పీకర్. yes కెప్టెన్, చెప్పండి. సార్, దేర్ వాకీ టాకీస్ హావ్ బీన్ కనెక్టెడ్ టు అవర్ ఫోన్. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. మాట్లాడుతూనే ఉన్నా కదా సార్. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఆ అమ్మాయితో ఏం మాట్లాడతారు? చెప్పండి. ఇలా చూడు, ట్రైన్ లో ఉన్న ఒక్క ప్యాసింజర్ కూడా ఏం జరగకూడదు. నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వాట్స్ యువర్ ఆన్సర్? నువ్వు ఏం అడిగినా మా గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది. ఏం కావాలో అడుగు. నేను ఒక పెద్ద సింగర్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక సార్. వాట్? యాక్ట్ చేస్తున్నావా? అయ్యో, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ సింగింగ్ సార్. నువ్వు సింగర్ అంటే నేను నమ్మాలా? మీకు నమ్మకం లేకపోతే చిత్ర గారిని, మనో గారిని, శుభ ఆంటీని అడగండి. వాళ్ళు జడ్జిగా వచ్చినప్పుడు వాళ్ళకి నేను పాడి వినిపించాను నేను సింగర్ని కావాలని. ఏయ్, కాపాడమని చెప్పవే. సార్, నేను చెప్పాను కదా తను ఇన్నోసెంట్ అని. ఐ థింక్ షీఈ్ నాట్ అన్ ఇన్నోసెంట్ సార్. షీఈ్ ఎ లూసర్. ఇది తెలుసుకోవడానికే మీకు ఇంత లేట్ అయితే ఇక మీరు ఎప్పుడొచ్చి మమ్మల్ని కాపాడతారో నాకు అర్థం కావట్లా. మీ ఇష్టం వచ్చాడు కానివ్వండి. ఏంటి లూస్ అంటావు? అయ్యో, నిన్న అనలేదమ్మా, వాళ్ళని. ఇంత టెన్షన్ లో కూడా నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. నిన్నలా అంటానా బంగారం? నన్ను టెర్రరిస్ట్ అనుకుంటున్నారు. లూస్ గవర్నమెంట్. సరోజా, లోకో పైలట్కి ఏమైందమ్మా? పైలట్ కా? ఇంజిన్ డ్రైవర్ అమ్మా. ఆయన నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడున్నారు. సార్, ఐ థింక్ సో. ఏం మాట్లాడరే? అయితే ఇది 100% టెర్రరిస్ట్ యాక్ట్ కాదు. కానీ ఎల్పీకి ఇలా జరిగిందంటే ఖచ్చితంగా అది హ్యూమన్ ఎర్రరే. అందుకే సమ్ టెక్నికల్ మాల్ ఫంక్షన్ లో ట్రైన్ ఆగకుండా వెళ్తూనే ఉంది. చేయబడినట్టు
పలువురు భావిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ కిడ్నాప్ లో చైనాకు, పాకిస్తాన్ కు వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. ఏదో థర్డ్ వరల్డ్ వార్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. విజయ్, ముందు మీడియా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ ట్రైన్ ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదు, ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్లే అది ఆగకుండా వెళ్తోంది, ఇంతవరకు చూపించింది చాలు, మూసుకుని ఉండమని చెప్పండి. ఓకే సార్. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే డీసీ ఎక్స్ప్రెస్ టెర్రరిస్టుల వల్ల కిడ్నాప్ చేయబడి రైలు పైన కూర్చున్న వాళ్ళందరూ కేవలం దొంగలే అని స్పష్టంగా తేలిపోయింది. ఆ బల్లి శివాజీ ఒక ప్యాంట్రీ కుర్రాడని, ఆ అమ్మాయి ఒక టచ్ అప్ గర్ల్ అని కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఈ ట్రైన్ ని సెంట్రల్ మినిస్టర్ కోసం టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదని తెలిసిపోయింది. నాకు ముందే డౌట్ వచ్చింది సార్. టెర్రరిస్టులు ముఖ్యమైన వాళ్ళనే కదా కిడ్నాప్ చేస్తారు. మోస్తావా నువ్వు? చేసే లెవెల్కి ఆయన ఏమో అంత మంచోడు కదా, నేను అప్పుడే చెప్పాను. అరే ఇది అడ్డం పెట్టుకుని దీన్ని ముయ్యమన్నారా? ఓకే సార్, వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లమ్ సార్. నేను మళ్ళీ చేస్తాను. జాక్, దయచేసి ప్యాన్ల పోటీ నుంచి కొంచెం జరిగి మీ ప్యాంట్ లాక్కోండి. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? సార్, when train is crossing from పొన్నేరు టు మీంజూరు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది, అందులో ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. సార్ అది కాదు సార్, పొన్నేరుకి మీంజూరుకి మధ్య ఉన్న బ్రిడ్జ్ చాలా వీక్. అందులో ట్రైన్ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే తట్టుకోగలదు. కానీ ట్రైన్ ఇప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది సార్. ఈ స్పీడ్ తో ట్రైన్ దాని మీదకు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది సార్. షూర్లీ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద ట్రైన్ సార్. ఏమయ్యా, దాని మీదకి ఎందుకు పోనిస్తున్నారు? అది ఓల్డ్ బ్రిడ్జ్ అని తెలుసుగా. అయ్యో, వీళ్ళు మా ప్రాణాలు తీసేటట్టున్నారు. ఆగండి, సమాధానం చెప్పండి. ప్రశాంతంగా వాళ్ళ సీట్లో కూర్చోండి, ఏం కాదు. సార్, ఇలా చెప్తే ఏంటి అర్థం? సరిగ్గా సమాధానం చెప్పండి సార్. ఆయన చెప్పారు కదా. ఏంటి అర్థం అంటే ఎవడికి వాడు అన్ని మూసుకొని వాళ్ళ సీట్లో కూర్చోమని అర్థం. క్లియర్గా మాట్లాడండి. ప్యాసింజర్స్ ఎలా మాట్లాడాలో తెలీదా? చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి రా, చివరిగా అందరూ మాట్లాడండి రా. ఇంకో 7 నిమిషాల్లో ఈ బ్రిడ్జి క్రాస్ చేసే దూకుని అందరూ వస్తారు. చూడండి సార్, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు మీరే చూడండి. నేను మీతోనే వస్తున్నానుగా. చచ్చేటప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతున్నారు. పోవయ్యా, రేయ్ పోవండిరా. ఎవర్రా వాడు? ఇంకా ఎక్కి దిగలేదా? పోరా. త్వరగా రారా. The train is running non-stop due to some technical problem. 30 కిలోమీటర్ల వేగంతో వస్తేనే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. కానీ 120 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ వస్తోంది. సో ఈ బ్రిడ్జ్ కూలుతుందా కూలదా ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు ఎల్ న్యూస్. వెళ్దాం. హలో, ఏం మనుషులయ్యా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? సార్, అంతమంది ప్యాసింజర్స్ ట్రైన్లో రిస్క్ తీసుకొని వస్తుంటే మీరేమో ఆ బ్రిడ్జ్ పడిపోతుందా పడిపోదా అంటూ మీ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి అలా మాట్లాడతారా? ఇదే మీ కుటుంబంలో ఎవరైనా ట్రైన్లో వస్తుంటే ఇలా మాట్లాడతారా? సారీ సార్, మా జాబ్ అలాంటిది. జాబ్ అలాంటిది అయితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ప్రే చేయండి, సంథింగ్ మిరాకిల్ విల్ హ్యాపెన్. సార్, బ్రిడ్జ్ పడిపోతుందా? ఇది తెల్లోళ్ళ కాలంలో కట్టింది, పడదు. మన వీర్లు కట్టుంటే సార్, బ్రిడ్జ్ పడిపోకుండా ఉండడానికి రైల్వే డిపార్ట్మెంట్ తో మీరు... నేను పశు సంవర్ధక శాఖ మంత్రిని. నా డిపార్ట్మెంట్ గురించి అడిగితేనే నాకు సరిగా తెలియదు. ఇందులో రైల్వేస్ ఒకట. అయితే బల్లిని సరోజిని కాపాడలేవా? ఏ మెంటల్, నువ్వేమైనా వేరే ట్రైన్ లో వస్తున్నావా? మనం బతకడమే కష్టం. చాలా వేగంగా వస్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఈ బ్రిడ్జ్ ని దాటుతుందా లేదా అన్న ప్రశ్న కంటే బల్లి శివాజీ సరోజాల లవ్ ఫలిస్తుందా లేదా అన్న ప్రశ్నే యువతరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిజమైన ప్రేమ జయిస్తుందా, కాదల్ ఎక్స్ప్రెస్ తో పాటు కూలిపోతుందా? వేచి చూద్దాం. ఐబీసీ న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ రవితో రేఖ. బల్లి భయంగా ఉంది. బల్లి, నేను నీతోనే వస్తున్నానుగా, ఉండవే. మనం చచ్చిపోతాం. సరోజా, సార్, నేను చెప్పినట్టు చేస్తే ట్రైన్ ఆపగలవు. నువ్వు చేయగలవా? తప్పకుండా సార్, నేను చేస్తాను. ఇదొకటి ఏం తెలియకుండానే తెలుసు ఇబ్బందులు పడేస్తుంది. నువ్వు నోరు మీరా. నోరు మూసుకోవాలా? సరోజా, చెప్పండి సార్. నేను క్యాబిన్ దగ్గరికి వెళ్ళు. అక్కడ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళావంటే. సరోజా, సరోజా ఏమైంది? సార్, నా లక్కు కొద్ది ఆ లూసరే దొరికింది. దాన్ని కూడా చంపేసేలా ఉన్నారు కదా సార్. సార్, కాలుతోంది సార్. కాలుతోంది. నీ వెనక డ్రైవర్ ఉంటాడు చూడు, అదే క్యాబిన్. లోపలికి వెళ్ళావంటే డ్రైవర్ సీట్ పక్కన ఒక పచ్చ కలర్ బటన్ ఉంటుంది. దాని రైట్ సైడ్ లో నల్లగా లివర్ ఉంటుంది, అదే ఎమర్జెన్సీ బ్రేక్. దాన్ని లాగే ఉంటే ట్రైన్ ఆగుతుంది. రెడ్ గ్రీన్ లివర్ ఓకే సార్, నేను ట్రై చేసి చూశాను, డోర్ ఓపెన్ అవ్వలేదు. సరోజా, ఇంకా 3 నిమిషాలు ఉంది. నీ చేతిలో ఏముంటో దాంతో డోర్ పగలగొట్టు. ఎలాగైనా లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ బ్రేక్ వెయ్యి. సరోజా, నీ చేతిలో 742 మంది ప్రాణాలు ఉన్నాయమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చేస్తాను సార్, చేసి చూపిస్తాను సార్. సరోజా, నీ వల్ల అవుతుంది. గో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏ లూసు, ఆగవే. సార్, అదొక లూస్ సార్, దానికేం తెలియదు సార్. నేను చెప్పేది వినండి సార్. ఏయ్ ఏయ్ ఏయ్
ఉసే లూసు ఆగవే ఈ జాగ్రత్తగా వెళ్ళవే ఇదిగో వెళ్ళు. ఏ సరళ. ఏయ్! దాంతో కొట్టకు అది వాకి టాకినే లూసు ఏయ్! మోహన్ చూడు ఏయ్! అక్కడే పట్టుకొని కూర్చో అక్కడే పట్టుకొని కూర్చో ఏయ్! ఏయ్, ఉండవే సరే, త్వరగా రావే ప్లీజ్ రావే త్వరగా రా వస్తుందా నాకు తెలీదా రావే ఏమే అక్కడే పట్టుకుని కూర్చోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడి నుంచి నువ్వు కనిపించట్లేదు నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చా సరే కూర్చొని గట్టిగా పట్టుకో కూర్చో త్వరగా కూర్చో పట్టుకో పాపపు జగతిలో శాశ్వతమెవర్రా ఒక సూపర్ ఐడియా చెప్పు. ఒక హెలికాప్టర్ తీసుకొని ట్రైన్ ని చేసుకుంటూ వెళ్ళి ఇంజిన్ కి దగ్గరగా ఒక నిచ్చెన వేలాడదీసి మెకానిక్ ని దించితే వాడు ట్రైన్ ఆపేస్తాడు కదా. చూడమ్మా నువ్వు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు అనుకుంటా. మన ఊళ్ళో ఒకటికి యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ రావడానికి ముందే వీటికి చౌగంట మోగుతుంది. ఈ ఇండియన్ లాగా ఆలోచించు. So there is no time, sir. This will be the right move. సార్ సారీ తమ్ముడు, నేను అప్డేట్ చేసుకుంటా. అది కాదు సార్, ఐడియాలు ఇవ్వడానికి హాలీవుడ్ సినిమాలో చూడనక్కర్లేదు సార్, తెలుగు ఉపయోగిస్తే చాలు. మన ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళడానికి
సరే. ట్రైన్ ని ఆపేందుకు చేసిన చివరి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఈ ప్రయత్నంలో రైల్వే ఏంటిది మళ్ళీ? నువ్వు ఏడవకు, ఉండు. సరోజా, సరోజా, వినపడుతోందా? సరోజా, సార్ ఆ అమ్మాయి దగ్గర వాకీ లేదు, నా దగ్గరే ఉంది, చెప్పండి సార్. బల్లి, ఇంజిన్ డోర్ అద్దం పగిలిపోయింది చూడు. ఇప్పుడు సరోజని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళమని చెప్పు. వెళ్ళి ఎలాగైనా బ్రేక్ వేయమని చెప్పు. బల్లి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయమను. సెంట్రల్ రావడానికి ఇంకా 15 నిమిషాలే ఉంది. సరే, ఓకే సార్. అద్దం పగులుంది చూడు. వాడు చెప్పినట్టు లోపలికి వెళ్ళి అక్కడ ఎమర్జెన్సీ బ్రేక్ ఆన్ చేయి. చెప్పిన తర్వాత ఏదో చెప్పారు. లివర్ 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 బ్లాక్ లివర్ బ్లాక్. అయ్యో, రెండు ఉన్నాయి. రెండిట్లో ఏది సార్? ఈ రెండిట్లో ఏ బ్లాక్ లివర్ రాదు సార్. అయ్యో సారీ సార్. కాళ్ళ గజ్జ కంకాళమ్మ ఇకుల చుక్క వెలగా మొక్క మొక్క కాదు మూట నీరు. అయ్యో, ఈ రెండిట్లో ఏది లాగాలి? ఏంటి ట్రైన్ ఆగలేదు? అది ఏది ముట్టుకున్నా పొగలు వచ్చేస్తున్నాయి. ఏంటి పొగ? బల్లి, బల్లి, ఏమైంది సార్? అన్ని మాడిపోయాడు సార్. ట్రైన్ పట్టుకున్న పొగ వస్తుందంట. ఇప్పుడు ఏం చేయాలి సార్? బండి ఆగుతుందా ఆగదా? మా పరిస్థితి ఏంటి సార్? సార్ ఐ థింక్ సో ఆల్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ సార్. సార్, మొత్తం ప్యానల్ బోర్డు కాలిపోయింది సార్. ఇక మీద టెక్నికల్ గా ఈ ట్రైన్ ఆపటం ఇంపాసిబుల్. ఇక మేమేం చేయలేం సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. దేవుడే. ఏం సార్ ఇలా బాధ్యత రాకుండా మాట్లాడుతున్నారు? దేర్ ఆల్ డిపెండింగ్ ఆన్ us. ఆ ట్రైన్ సెంట్రల్ స్టేషన్ కి వెళ్ళి గుద్దుకుందంటే మొత్తం కంపార్ట్మెంట్స్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ పీస్ అవుతారు. డూ సంథింగ్ సార్. డూ సంథింగ్ అంటే ఏం చేయగలం? మొత్తం ప్యాసింజర్స్ ని కాపాడాలంటే ట్రైన్ ఇంజిన్ ని విడదీస్తేనే కాపాడగలం. విడదీసి అయితే ఇంజిన్ ని కంపార్ట్మెంట్స్ ని విడదీస్తే ప్యాసింజర్స్ ని కాపాడొచ్చు కదా? yes sir, let's do it. కానీ ఒక ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ కి రన్నింగ్ ట్రైన్ కప్లింగ్ తీయడం కష్టం. అది ఈ టెన్షన్ లో ఇప్పుడు ఎవరితో? అబ్బాయి బల్లి ఉన్నాడు కదా, లెట్స్ యూజ్ హిమ్. సార్, గుడ్ ఐడియా. ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా సార్. అతను చిన్నపిల్లాడు, కప్లింగ్ నెత్తను కూడా లేడు. అయితే నువ్వు వెళ్ళి తీయి. సార్ ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్, నేను ఎలా కప్లింగ్ చేయగలను? సారీ, కప్లింగ్ విడదీయగలను. చేయలేవు కదా, మూసుకోనుండు. ప్రధానికి అడ్డం వస్తుంది.
బల్లి అరిదే సార్ నేనంతా వింటూనే ఉన్నాను. నేను ఫ్యామిలీ మ్యాన్ అవ్వకూడదా? బల్లి నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, కానీ మా దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ నువ్వే. దిస్ ఇస్ ద లైఫ్ ఆర్ డెత్ సిచువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. నువ్వే ఎలాగైనా దిగి ఆ కప్లింగ్ ని తీయాలి. ప్యాసింజర్స్ అందరిని కాపాడాలంటే ఈ రిస్క్ నువ్వే తీసుకోవాలి. యు కెన్ డు ఇట్ బల్లి. నేనే చేస్తాను సార్. గుడ్ దట్స్ ఫైన్ బల్లి. అవును, అక్కడికి ఎలా దిగాలి సార్? అది మేము చూసుకుంటాం. జస్ట్ హోల్డ్ ఆన్. సార్ ఇంకా 8 మినిట్సే ఉంది. సార్ ఎగ్జాక్ట్లీ 6 minutes more. తమరు మోస్తారా? మెకానిక్ వల్లే కాలేదు. టీ సప్లై చేసేవాడు విడదీస్తాడా? ట్రైన్ వచ్చి గుద్దుకోవడం ఖాయం. నువ్వు సుకుమారి ఈ ఏరియా మొత్తం క్లియర్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. చెప్పేది విను. బలి వద్దు. బలి బలి వద్దు. ఓయ్ మధ్యలో తిప్పాలి. ఎక్కడ తీసుకెళ్తున్నావయ్యా? అయ్యో ఓయ్ ఫ్యాన్ అయ్యా. అలా కొంత ఏంటి? డ్రైవింగ్ నేర్చుకునే టైం అయింది. ఏంటి బ్రిడ్జి దాటేస్తామా? నా పేరు నిలబెట్టావురా. రే మూసుకుంటావా? సారీ బ్రో. మిస్టర్ పల్లి శివాజీ, పల్లి శివాజీ, ఒకవేళ మీరు ప్రాణాలతో చెన్నైకి చేరితే ఏంటి మీ మొదటి ఇంటర్వ్యూ ఐపీసీకే ఇవ్వాలి. కన్ఫర్మ్ గా మారరా? మీరు అస్సలు మారరు, నాశనం అయిపోతారు. వినపడలేదు? వినపడలేదా? ఎవ్వ సంక్రాంతి గ్యారంటీ. గుడ్ న్యూస్ అనుకుంటారు. అదేదో అక్కడికే వచ్చి చెప్పండి. కన్ఫర్మ్ గా వచ్చి చెప్తాను. ఇక్కడ ఒక్కొక్కడు ఓడికి చేస్తుంటే ఓడిగడికి ఇంటర్వ్యూ కావాలి. నేను నిన్నొకటి అడగచ్చా? ఏంటి? నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను కూడా నీ పక్కన ఉండొచ్చా? నువ్వు లేకుండా బంగారు తల్లి. సార్ ఆ అమ్మాయిని ఈ కంపార్ట్మెంట్ రమ్మని చెప్పి ఆ తర్వాత కప్లింగ్ విడదీయమన్నాం. ఉన్నదే 5 నిమిషాలు. ఈలోగా అమ్మాయిని కాపాడాలని చూస్తే ట్రైన్లో ఉన్న మొత్తం చేస్తారు. సార్ ఆ అమ్మాయి ప్రాణం 742 మంది ప్రాణాలు కాపాడారు. ఒక ప్రాణం పైన తప్పులు ఇచ్చారు. బల్లి ఇస్ ఆన్లైన్. బల్లి చెప్పండి సార్. బల్లి నువ్వు బొప్పర్ మీద ఉన్నావు. నీ ముందు కప్లింగ్ ఉంటుంది, దాన్ని నువ్వు తీయాలి. సార్ మరి సరోజ ఇంజిన్ లో ఉంది కదా సార్. అదేం ప్రాబ్లం కాదు. నువ్వు కప్లింగ్ పెడితేగానే ప్రెజర్ వాల్ ఆటోమేటిక్ గా రిలీజ్ అయ్యి ఇంజిన్ కొంచెం దూరం వెళ్ళి అదే ఆగుతుంది. సరే సార్, ఇప్పుడు ఏం చేయాలి? యూ క్లాంప్ తీయి. యూ క్లాంప్ అంటే ఒక గొలుసు లాగా ఉంటుంది చూడు. కుక్కరికి మెళ్ళో కట్టే గొలుసులా ఉంది, అదే సార్. అదే అదే. పబ్లిక్ కోఆపరేట్ చేయండి. ఇక్కడ ఉంటే ఈ ట్రైన్ అబద్ధం మాటలు. వెళ్ళండియా. ట్రైన్ దగ్గరకు వెళ్ళండి. అందరూ వెళ్ళిపోండి. మీకే చెప్పేది. ఓకే సార్, తీసేయండి సార్. ఆ తర్వాత కప్లింగ్ పక్కన ఓ రిలీజ్ స్క్రూ ఉంటుంది చూడు. ఇడ్లీ పిండి రుబ్బే మిషన్ లా ఉంది, అదే సార్. దాన్ని పట్టుకొని రుబ్బు. లూజ్ చెయ్యి. ఓకే సార్. బల్లి ట్రై చేయి. బల్లి టైం అవుతుంది. బల్లి బల్లి నువ్వు ఎలా చెప్తున్నావు? క్లాక్ వైజ్ తిప్పు. మీ అయ్యే క్లాక్ వైజ్ అంటే అదే బల్లి, గడియారంలో తిరుగుతుంది ఆ వైపుకి. అంటే అన్నం తినే చేతి వైపా? సార్ అతను రైట్ సైడ్ అనే చెప్తున్నాడు. కరెక్ట్. అదే అదే ఆ వైపే తిప్పు. తిప్పు తిప్పు, త్వరగా తిప్పు, త్వరగా తిప్పాలి. మళ్ళీ త్వరగా త్వరగా తిప్పు, టైం లేదు, త్వరగా తిప్పాలి. ఇంకా త్వరగా లూజ్ చెయ్యి, త్వరగా. మళ్ళీ లూజ్ అయిందా? లూజ్ అయింది సార్.
ఇప్పుడు ఆ టోయిన్ హుక్ అలాగే లాగు. గంగాళం చెవి లాంటిదని చెప్పండి సార్. గంగాళం చెవిలో ఉంటుంది చూడు, దాన్ని పట్టుకొని పైకి లాగు. మళ్ళీ త్వరగా త్వరగా బలంగా లాగు, గట్టిగా పట్టుకొని లాగు. కమాన్ త్వరగా, క్విక్ క్విక్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా లాగాలి. లాగు లాగు, ఇంకా గట్టిగా లాగు. లాగు, ప్రొటెక్షన్ లాగు, గట్టిగా లాగాలి, ఇంకా లాగాలి. నీ వల్ల అవుతుంది బల్లి. కాసేపు ఊరుకోవే. వల్ల అవుతుంది బల్లి. బల్లి ఎవడికి ఏ పని చేయడం తెలీదు, ఆడికి ఆ పని అప్పు చెప్తారు. చివరిగా ప్యాసింజర్స్ కాపాడలేకపోతున్నాను. పోలీస్ ఫోర్స్ వదలలేదు కదా? సమాధానం చెప్పండి సార్. ఉంటే వెళ్ళండి. నీకు సపరేట్ గా చెప్పాలా? బైక్ పట్టుకొని వెళ్ళవా? అంటే కాపాడలేకపోతున్నారు. చెప్పండి సార్. వెళ్ళండి. బల్లి జాగ్రత్త, చూసుకో. బల్లి ఏం చేస్తావు బల్లి? కమాన్ కమాన్ ఫాస్ట్ గా తీయ్. ఇది బాగా టైట్ గా ఉంది స్వామి. తీగలవు బల్లి, తీ త్వరగా తీ. కమాన్. సార్ ప్రాబ్లం ఏమిటంటే తిరువత్తూరు టు కొరుకుపేట అప్పర్ గేట్ అక్కడ టైట్ గా ఉంటుంది. బేసన్ బ్రిడ్జ్ కి వస్తే లోయర్ గేట్ అక్కడ లూజ్ అవుతుంది సార్. లోయర్ గేట్ వస్తుందంటే వాడు ఎటువైపు రావాలి? బల్లి నువ్వు అటువైపుకి వెళ్ళు. బల్లి అటువైపుకి వెళ్ళు. నువ్వు అటువైపుకి వెళ్ళి తీయాలి. మళ్ళీ అమ్మాయిని ఇటువైపు తీసుకురా. నీకేమైనా లూసా? మళ్ళీ అమ్మాయిని ఇటువైపు తీసుకురా. సెంట్రల్ రాబోతోంది సార్. బల్లి సెంట్రల్ రాబోతోంది. నువ్వు త్వరగా తీ. ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా తీ బల్లి. మళ్ళీ విడదీయొద్దు, ఇంజిన్ ఆగదు. ఆ అమ్మాయి ప్రాణం పోతుంది. ఆ అమ్మాయి నా ప్రాణం సార్. వీడెందుకు అటు దూకాడు? మరి తన లవర్ ఇంజిన్ లో ఉంది, దూకుండా ఎలా ఉంటాడు? రేయ్, లవ్ లో ఉన్న ఫీలింగ్ లవ్ చేస్తున్నాడికి నాకు తెలుస్తుంది, అంతేనా? అందుకే నేను మూసుకోమను. సారీరా. ప్రజల్ని కాపాడి ప్రాణాలు ఇచ్చే శక్తి ఒక్క ప్రేమకే ఉందయ్యా. ప్రజల్ని దోచేసి ప్రాణాలు తీసే శక్తి మనకే ఉందయ్యా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? నాతో కలిసి చావడానికా? కలిసి బతకడానికి మాత్రమే ప్రేమించాలా ఏంటి? నాకు బతకాలని ఆశగా ఉంది బల్లి. ట్రైన్ అప్పుడు కుదరదా? ఎందుకు కుదరదు? కావాలంటే నన్ను స్పైడర్ మ్యాన్ గాను సూపర్ మ్యాన్ గాను మార్చు. ఎగురుకుంటూ వెళ్ళి ట్రైన్ ఆపేస్తాను. నిన్ను కలలు కన్నాను, పెద్ద సింగర్ అవ్వాలని, నిన్ను పెళ్లి చేసుకోవాలని. పిచ్చిదానా, ఇలా చూడు. ప్రేమించుకునే వాళ్ళందరూ పెళ్లి వరకే లవర్స్ గా ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా మారి, అమ్మా నాన్నలై, తాత అమ్మమ్మలుగా మారి ఎవరికి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. వాళ్ళ విషయంలో ప్రేమ చాప్టర్ ఎప్పుడూ అయిపోతుంది. కానీ మన విషయంలో ఇప్పుడు లవర్స్మే, చచ్చే వరకు లవర్స్మే. ఈ అవకాశం ఎంత మందికి వస్తుంది? మనం అదృష్టం చేసుకుని ఉండాలి. జాక్, కొంచెం దూరం వెళ్ళి ఇంజిన్ ఆగుతుందని చెప్పారు. ఆగదు సార్. వాట్? వి లాస్ట్ దెమ్. వై? సమ్ టెక్నికల్ ఎర్రర్? హ్యూమన్ ఎర్రర్. నీ కోరికలు లేవా బల్లి? ఎందుకు లేవు? ఈ ట్రాక్ ఇలాగే ఆకుండా ముందుకు వెళ్ళాలని కోరిక. నువ్వు నన్ను ఇలాగే గట్టిగా కౌగిలించుకోవాలని కోరిక. ఈ ట్రైన్ ఎప్పటికీ ఆకుండా వెళ్తూనే ఉండాలి. ఎక్కువేం కాదు, 500-1000 ఏళ్ళు అంతే. ఎందుకు ఏడుస్తున్నావే? చావబోతున్నా, మరి ఏడవక. ఏడిస్తే చచ్చిపోవా? ఇలా చూడు, మనం చస్తే వేరే వాళ్ళు ఏడవాలి,
మన చావుకు మనమే ఏడవకూడదు, అర్థమైందా? ఇప్పుడు చేద్దామే సంతోషంగా. నేను పాడినా సంతోషంగా చావాలనుకున్నాను. అదే నువ్వు పాడితే సంతోషమేగా. పాడు. సరోజా, 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 చూడు, కళ్ళు తెరిచి చూడు, సరోజా, సరోజా, సరోజా. బ్లడ్ వస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందా? చూడు బల్లి, చెవుల నుంచి బ్లడ్ వస్తుంది. నువ్వు క్లోజ్ గా పాడావు కదా, నువ్వు పాడితే ఏదైనా ఆగిపోద్దని గవర్నమెంట్కి తెలియదు పాపం. బల్లి శివాజీ, చెన్నై రాగానే మొదటి ఇంటర్వ్యూ మాకే అని కమిట్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ గురించి ఆలోచించకుండా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఇంతమంది ప్రాణాలు కాపాడారు ఎలా సార్? నా లవర్ కోసం. సో స్వీట్ సరోజా, యు ఆర్ వెరీ లక్కీ. బల్లి శివాజీ, నువ్వు చేసిన ఈ వీర సాహసానికి రాష్ట్రపతి అవార్డు కన్ఫర్మ్. అంతకు మించి ఏమైనా కోరుకుంటున్నారా? లేదండి, అలాంటి కోరికలే లేదు. నా లవర్కి పాడాలని కోరిక. దీన్ని చాలా మంది సినిమా డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా మంచి మనసుతో తనకు ఛాన్స్ ఇచ్చారంటే చాలా. మేడం, మీరు బాగా పాడతారా? అయితే మా కోసం ఒక పాట పాడండి. అయ్యో వద్దు, ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డాం. అంటే నువ్వు టైర్డ్ గా ఉన్నావు కదా. ఇట్స్ ఓకే, తర్వాత అయినా పాడాలి. అది బయట. బలికన్, ఎక్స్క్యూజ్ మీ, బలికన్, ఓకే ఒక సెల్ఫీ ప్లీజ్. నాతో? అవును మేడం, మీరు రండి. బల్లి, నాతో సెల్ఫీ తీసుకుంటా అని వచ్చావు, ఇప్పుడు నీతో సెల్ఫీ తీసుకుంటున్నా. నా స్టూడెంట్ అని ప్రూవ్ చేసి. మూసుకోరా. నిన్నేరా? కాదు, నిన్నేరా. నువ్వు రాజమండ్రి హోటల్లో పనిచేసావా? రాజమండ్రి హోటల్ నేనే బాగేశానా?